మా అమ్మ అయితే మటన్ ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగుందో అంటది అనమాట. ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంది మమ్మీకి ఇంకా వెరైటీస్ వండి పెట్టాలని చెప్పి. ఒక కీస్ చెప్పండి, మీరు మటన్ పులావ్లో వేసిన ముక్క చాలా టేస్టీగా ఉండాలి అంటే నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు, మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వీకెండ్ స్పెషల్స్ ఏంటి అంటే, మా అమ్మకి ఇష్టమైన మటన్తో ఒక 3 వెరైటీస్ చేయబోతున్నాను అనమాట. చిట్టుముత్యాలతో మటన్ పులావ్ నా స్టైల్లో అద్భుతంగా ఉంటుందండి. అలాగే మటన్ ఇగురు సింపుల్ గా గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ల్యామ్ చాప్స్. ఒక 1 కిలో మటన్ ఇలా కడిగి పెట్టుకున్నానండి. ఇవి ల్యామ్ చాప్స్ 1/2 కిలో ఉంటాయండి. 1/2 కిలోకి 4 పీసెస్ వస్తాయన్నమాట. ఇవి ఏం చేశానంటే, బేసిక్ మసాలా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం సోంపు పౌడర్, నూనె వేసి ఒక 24 అవర్స్ మ్యారినేట్ చేశానమాట. ల్యామ్లోకి బాగా ఎక్కుతుంది. ఈ ల్యామ్ చాప్స్ నేను స్టీమ్ చేసుకుంటానండి ఒక 40 మినిట్స్ అనమాట. లేతగానే ఉంటాయి. సో ఇప్పుడు స్టీమ్ చేసుకున్నప్పుడు వాటర్ వేస్తాను కదా, ఈ వాటర్ నేను పులావ్లో వాడతాను. మీకు పులావ్ రైస్ ఎంత తీసుకుంటారో అంత వాటర్ ఇందులో వేసుకోండి. నాది ఇవాళ రైస్ వచ్చి 3 గ్లాసెస్ అండి. అంటే ఒకటికి 1.5 వేస్తాను. అంటే 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసుకుంటాను. ఇదే వాటర్తో నేను రైస్ కుక్ చేస్తాను. జనరల్గా ఇంత ప్రాసెస్ ఎందుకు, కుక్కర్ పెట్టేసుకోవచ్చు అనుకోవచ్చు, అలా కూడా పెట్టుకోండి, కానీ నాకు ఇలా నచ్చుతుంది ఎక్కువ. 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని 40 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. ఇందులో ఏమీ వేసుకోకర్లేదండి, స్టీమ్ నుంచి దిగుతాయి అన్నమాట మసాలాలు మనకి. నా దగ్గర 3 లేయర్ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 1 లేయర్ సరిపోతుంది కాబట్టి లామ్ని ఇందులో పెట్టేసుకుందాం. స్టీమర్లో చక్కగా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ప్లేస్ చేసుకోవాలండి లామ్ చాప్స్ని. ఇవి కేజీకి 8 వస్తున్నాయి. ఇవి వాళ్ళ 1/2 కిలో అనుకుంటున్నాను నేను. ఇది మీరు కుక్కర్ పెట్టుకోవాలనుకుంటే ఇదే ల్యామ్ చాప్స్ని మ్యారినేట్ చేయకపోయినా పర్లేదు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం మిరియాలు వేసి కుక్కర్ పెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ మనం పులావ్లో వాడుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ అండి. ఇప్పుడు నేను చెప్పే టైము నాకు లేత మాంసం కనమాట. మీరు తెచ్చుకున్న మాంసం బట్టి టైం మారుతుంది. ఇదంతా కాదంటే కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక పక్కన మటన్ ఎగురు కూడా స్టార్ట్ చేసేద్దామండి. ఈ 2 రెడీగా ఉంటే పులావ్ 10 నిమిషాలు. కొంచెం కూరకు సరిపడా ఆయిల్, తాలింపులో 2 లవంగాలు, ఒక చిన్న చెక్క. ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. కూర పోర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మీకు ఆయిల్ ఎక్కువలో అనిపించవచ్చు. ఆ మాత్రం లేకపోతే నీ వాసన వస్తుంది. చిటికెడు పసుపు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా అనుకుంటే పచ్చిమిర్చి చేసిన మొహం మీద తుల్లం. అవి ఒక 2 సెకండ్లు వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 3 ఆనియన్స్ అండి కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా బ్రౌన్ ఆనియన్స్లా వేయించుకుందామండి. చిట్టుముత్యాల పులావ్లోకి చిన్న మసాలా కావాలండి. అందులోకి నాకు ఇవాళ చాలా ఆనందం ఇచ్చేది ఏంటి అంటే, ఇందులో చాలా వరకు మన ఇంట్లో పండినవి అనమాట. ఉల్లికాడలు వేసాను కదా, చూసారు కదా మీరు. ఆ ఉల్లికాడల నుంచి వచ్చిన ఉల్లిపాయలు, షాలెట్స్, చిన్న చిన్న ఆనియన్స్ వచ్చాయండి. ఇవి మన గార్డెన్లో టమాటోలే, పుదీనా మన గార్డెన్లోవే, పచ్చిమిర్చి కూడా సూన్ వస్తాయండి. పచ్చిమిర్చి, కొత్తిమీర మటుకు బయటవి. నేను ఇవన్నీ కూడా లేత మాంసం తెచ్చుకుంటానండి. ఇక్కడ మాకు ల్యామ్ అని దొరుకుతుంది. ఇది లేతగా ఉంటుంది అనమాట. నేను మటన్ చాలా ఇయర్స్ అయిందండి నేను కుక్కర్ పెట్టడం మానేసి అనమాట. స్టీమ్ చేసుకుంటాను, లేదంటే ఎగురు ఇలా దాకలోనే వండుకుంటాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే ఇలా ట్రై చేయండి. ఈ టేస్ట్కి కుక్కర్ టేస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. టైం లేనప్పుడు ఏం చేస్తాం, అలా కూడా వాడతాను. బట్ టైం ఉంటే ట్రై చేయండి. మా అమ్మ అయితే మటన్ ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగుందో అంటది అనమాట. ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంది మమ్మీకి ఇంకా వెరైటీస్ వండి పెట్టాలని చెప్పి. హోప్ఫుల్లీ 3 కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. చైతన్య కూడా చాలా రోజులు అయిందండి వెయిటింగ్ అనమాట, ఎప్పుడు చేస్తా అని. సో ఇలా చైతన్య, సమ్యాన్ కూడా వెయిట్ చేస్తాడు. అమ్మ ఎప్పుడు అవుతుంది నా ల్యామ్ చాప్స్ అని అడుగుతున్నాడు. ల్యామ్ చాప్స్ సమ్యాన్ ఫేవరెట్. మనం వేసిన ఉల్లిపాయలన్నీ కూడా ఇలా బంగారు ఛాయ్లో వేగాలన్నమాట. అప్పుడు గ్రేవీ బాగా వస్తుందండి. ఇప్పుడైతే మటన్ వేసేసుకుందామండి. ముక్కలు వచ్చి ఈ మాత్రం సైజులో కట్ చేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నా సింపుల్ గోటు రెసిపీ. దీనికి హడావుడి మసాలాలు ఏం అవసరం లేదు. 1 టీ స్పూన్ గరం మసాలా. కీ స్టెప్ అండి, ఉప్పు పట్టాలండి ముక్కకి. మటన్కి సరిపడా సాల్ట్, టీ స్పూన్ ధనియా జీరా పౌడర్. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోంచి నీళ్ళు వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇక్కడే సగం టేస్ట్ వచ్చేస్తుంది మనకి. మసాలాలు కూడా ఎక్కడ మాడవు, ఎందుకంటే ఈ మటన్లోంచి నీళ్ళు వస్తాయి, వాటితో ఉడుకుతాయి. ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఓ 1/2 గంట 20 నిమిషాలు. ఎన్ని చేసినా ఏం చేసినా మటన్లో రుచి ఉండాలండి. అప్పుడే మీకు కూర రుచి పడుతుంది అనమాట. ఇది ఫ్రెష్ మటన్ అండి. ఇది ఒక కీ స్టెప్ అండి. మీరు మటన్ పులావ్లో వేసిన ముక్క చాలా టేస్టీగా ఉండాలి అంటే నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, కర్రీలోంచి ముక్కను తీసుకెళ్ళి, ఉడికిపోయిన కర్రీలోంచి తీసుకెళ్ళి పులావ్లో వేస్తాం. సో దట్ ముక్కకి అన్నీ పట్టుంటాయి. ఇలా మీకు సెట్ అవ్వదు అని అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్ వేసి కొంచెం నీళ్ళు వేసి కుక్కర్ పెట్టుకోండి. దాన్ని ఫుల్గా కుక్ అయ్యి అన్ని పట్టిన వాటిని పులావ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ల్యామ్ చాప్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఒక 20 నిమిషాలు అయింది కదా, ఎంతవరకు వచ్చిందని. నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి చూస్తే దిగిపోతుంది కదా, చాలు, బాగుంది. కానీ మా మమ్మీ సమ్యాన్ చిన్నపిల్లడు తినాలంటే మంచిగా జ్యూసీగా వెన్న ముక్కలా కరిగిపోవాలి. ఇంకొక 20 మినిట్స్ పెట్టామనుకోండి ఇంకా బాగుంటుంది. మటనా
చెక్ వస్తుంది. సూపర్. ఆడు ఉడకని ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చే గిన్నె ఇచ్చేస్తాను, గిన్నెతో వేసుకుంటాడంట. మటన్ ఇవి చిట్టుముత్యాల రైస్ అంటారండి. సీరక్ సాంబా, జీరక్ సాంబా, ఇలా రకరకాల పేర్లు పెడతారు. ఇవి దొరికితే ఇవి వేసుకోండి. ఇది రాజుగారి కోడి పులావ్ స్టైల్లో చేస్తున్నాను కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. లేదు అంటే నార్మల్ సోనా మసూరితో కూడా బాగానే ఉంటుంది. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి ఇలా వదిలేస్తే చాలండి. ఫుల్ వాటర్లో సోక్ చేయకూడదు అనమాట. వీటిని ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి పక్కన. ఈ లోపు ల్యాంబ్ చాప్స్ కూడా అయిపోయినాయండి. ఇలా పొడిస్తే వెంటనే వచ్చేస్తుంది మీకు నైఫ్. మీకు తుంచి చూసినా సరిపోతుంది, కానీ వేడిగా ఉంటుంది కాబట్టి మీకు ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. సో 40 మినిట్స్ అయితే పట్టిందండి నాకు. సో మటన్ అయితే, ల్యాంబ్ చాప్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కింద వాటర్ చూడండి ఎంత తెల్లి మరుగుతుందో. ఈ వాటర్ మనం పులావ్లో వేసుకుంటే అద్భుతంగా వస్తుంది. ఈ లోపు ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయిందండి మసాలాలతో. వాటర్ వచ్చింది, నూనె కూడా పైకి తేలుతుంది. అంటే డన్. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కారం వేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి, మీకు సరిపడినంత. ఇది ఆర్గానిక్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. కలర్ వస్తుంది అంతే అనమాట, ఇది ఘాటు ఉండదు. కారం వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇలా అనేసి చక్కగా వేడి నీళ్ళు వేసేస్తే ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఈ నూనెలోనే చాలా వేగిపోద్దండి, ఇది లేత మాంసం కాబట్టి. ఇంకొక 20 నిమిషాలు వాటర్ వేసి ఉడికించుకుందాం. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వేయించాలి అంతేనండి. ఎక్కువ వేయించినా కలర్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని, చూసారా ఇందులో నేను టమాటాలు, జీడిపప్పులు ఇలాంటి పేస్ట్లు ఏమీ వేయలేదు. గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి. మటన్ ఎగురైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదండి. ల్యాంబ్ చాప్స్ కూడా లాస్ట్లో ఒక చిన్న తడక ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే మటన్ పులావ్ చేసుకుందాం అండి. ఈ మటన్ పులావ్లో ఒక చిన్న మసాలా అయితే కావాలండి. ఒక చిన్న ఇంచ్ చెక్క, ఒక 3 లవంగాలు, 3 ఇలాచి, ఇది రాతి పువ్వు ఉంటుంది కదా కొంచెం, మిరియాలు ఒక 1/2 టీ స్పూను, జాజికాయ ఉంటుంది చూసారా, జాజికాయ ఒక ఇంత, ఒక్క బిర్యానీ పువ్వు, 1 టీ స్పూను సోంపు, 1/2 టీ స్పూన్ షాజీరా. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను చెప్పే బిర్యానీ మసాలా అంతా కూడా 1 కేజీ బియ్యానికి అండి. మీకు ధనియాలు జీలకర్ర పౌడర్ లేకపోతే అది కూడా మసాలాలో యాడ్ చేయండి. నా దగ్గర చేసింది ఉందన్నమాట, 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే టమాటోస్ కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మాత్రం అయితే చాలండి. దీంతో పేస్ట్ చేసుకుంటాం మనం. ఇవి చెర్రీ టమాటోస్ నవి. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర. ఒక్కసారి ఇలా తెగ తగిలిచ్చి తీసేసుకోవడమే. ఇది మన మసాలా బేస్ అండి. అంతే, అయిపోయింది. స్టాప్ చేసేస్తున్నాను. ఈరోజు కొంచెం వంట లేట్ అండి. నా మీద అటాక్ చేస్తున్నారు అసలు అందరూ. ఆకలి పాప, ఈ స్మెల్ అలా ఉంది, తట్టుకోలేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఏవైతే మసాలాలు చెప్పానో అవన్నీ కూడా మెత్తగా పౌడర్ కొట్టుకుందాం. అరోమా అదర్స్ అనమాట. ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేద్దాం. అలాగే బిర్యానీకి సరిపడా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోనే వేసేద్దాం. కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ అయితే రెడీ అండి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ గీ. ఒక్కసారి నూనె కాగిన తర్వాత బిర్యానీ మసాలా అంతా వేద్దామండి. 1 బిర్యానీ పువ్వు, 2 లవంగాలు, 3-4 ఇలాచి, చిన్న జాజికాయ, కొంచెం షాజీరా, కొన్ని ఉల్లిపాయలు, నార్మల్ ఉల్లిపాయలు. ఈ షాలెట్స్ వల్ల పులావ్లో యూనిక్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఒక్కసారి ఇలా వేయించుకొని పేరుకు ఒక 2 టమాటోలు ఇలాగా చిన్న. ఒక 2 నిమిషాలు షాలెట్స్ మగ్గే వరకు మూత పెడితే చాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలు ఇది కూడా నూనెలో వేగాలండి. ఏంటంటే ఇందులో పెరుగు వేసుకొని వేయించుకుందాం. ఒక గరిటెడు పెరుగు సరిపోతుంది. ఇందులోంచి మటన్ కూడా పులావ్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. సాల్ట్ వేసుకోవాలండి. నేను మసాలాలో సాల్ట్ వేసుకోలేదు. వేసుకొని మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా బాగా వేయించుకోవాలి. ఈ మసాలా, పెరుగు ఇవన్నీ కూడా మటన్కి పట్టాలి. ఫ్లేవర్ అంతా కూడా బాగా రావాలన్నమాట. ఈ ప్రాసెస్లో ఈ షాలెట్స్ మగ్గిపోతాయి. ఫస్ట్ ఎక్కువ మగ్గిస్తే ఇది మనకు కనిపించదు బిర్యానీ అయ్యే టైంకి. ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి ఈ బేస్ రెడీ. రైస్ వేసుకోవచ్చు. కొంచెం పుదీనా వేస్తున్నాను, కొంచెం పచ్చిమిర్చి. మసాలా వేగిపోయిందండి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని వేసి కొంచెం వేయించుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ మసాలాలతో రైస్ కూడా బాగా వేగాలి. ఇవి వేయించుకోవడంలోనే టేస్ట్ బాగా వస్తుంది. చిట్టుముత్యాల రైస్ అయితే వేగినాయండి. మంచి అరోమా బయటకు వస్తుంది అనమాట. పులావ్లోకి వాడతానని చెప్పాను కదా బ్రాత్, ల్యాంబ్ చాప్స్ స్టీమ్ చేసిన బ్రాత్. దీన్ని కూడా కొంచెం మరిగించుకోవాలి, చల్ల వేయకూడదు. ఇక మటన్ కర్రీ అయిపోయింది, కట్టేద్దాం.
గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ఏ గసగసాలు వేయలే, కొబ్బరి వేయలే, జీడిపప్పులు వేయలే, ఏమీ హంగామా లేకుండా కూడా ఇంత బాగా గ్రేవీ వస్తుంది అన్నమాట. సో 4.5 గ్లాసెస్ చెక్ చేసుకొని వేసుకుందాం. 3 గ్లాసెస్ వచ్చాయి, మిగతా ఎవాపరేట్ అయిపోయినాయి అనమాట. 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది పెరుగు వేసాను, కర్రీలోంచి కూడా కొంచెం గ్రేవీ వేసాను, వాటర్ ఉంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ తగ్గించేసుకుంటున్నాను. ఇన్ కేస్ కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఒక 1/2 గ్లాస్. ఇలా పెట్టి మూత పెట్టేసుకోవడమే. ఒక 10 నిమిషాలు మీడియం, ఒక 5 నిమిషాలు స్లోలో. ఇక్కడ ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకుందాం. నాకు కొంచెం సాల్ట్ సరిపోయినట్టు అనిపించింది, కొంచెం సాల్ట్, కొంచెం ఒక 5-6 చుక్కలు కేవరా వాటర్, కొంచెం నిమ్మకాయ పిండుకొని లాస్ట్లో కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి పెట్టి మూత పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇది ఐరన్ ప్యాన్ మీద చేసుకుంటేనే కలర్ వస్తుంది. ల్యామ్ చాప్స్ బాగా హాట్గా ఉండాలి ప్యాన్, అప్పుడే మనకు కలర్ సీల్ అవుతుంది. ఒక చిటికెడు దమ్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి, ఆయిల్కి ఫ్లేవర్ రావడానికి అంతే. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి. ఇప్పుడు ల్యామ్ పెట్టేది. ఆల్రెడీ దీనికి మసాలా చాలా ఉంది కదా. ల్యామ్ చాప్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి. కుక్ అయిపోయింది కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ కలర్ కోసం అంతే అనమాట. ఎక్కువసేపు చేస్తే డ్రై అవుతుంది కొంచెం. ఫైనల్గా అయితే అన్ని ఐటమ్స్ అయిపోయినాయి అండి. ల్యామ్ చాప్స్ కూడా కట్టేసాను. ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను. చక్కగా వేడివేడిగా తినాలన్నమాట. మంచిగా కుక్ అయ్యి రోస్ట్ అయిపోయినాయి చక్కగా, మంచి కలర్ వచ్చి. అలాగే ఇక్కడ మటన్ గ్రేవీ చూడండి ఎంత కొందరంగా, ఎంత బాగుందో. సంగట్లోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, ఎందులోకైనా అమృతంలో ఉంటుందండి. ఇక్కడ మటన్ అంత రుచిగా ఉంది ఇక్కడ ఈ ఫామ్లో. అలాగే వేడివేడి పులావ్ రెడీ. మంచిగా మటన్, షాలెట్స్ అన్నీ వేసి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట. వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంది మా మమ్మీకి, సమయానికి. ఫస్ట్ ల్యామ్ చాప్ ట్రై చేయమ్మా. అట్లా ఫస్ట్ టైం కదా తినడం. చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. ఇదే ఇలా కొంచెం గ్రేవీ వేస్తాను, పక్కన వేస్తాను. ఓకే, బిర్యానీ ఎలా ఉంది చూడు. పెద్ద పీస్ నీకోసం వేసాను, నీకొకటి, చైతన్యకి ఒకటి. మటన్ ఫ్లేవర్ బాగా తింది రైస్లోకి. ముక్క చూడు. చిట్టుముత్యాల పులావ్ అని ఎప్పుడు చెప్తాను కదా, టేస్ట్ చేసాక కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదమ్మ దీనికి. కొత్త ఫ్లేవర్, మంచి రుచిగా బాగుంది. ఇంకా మేము కూడా ఎంజాయ్ చేసేస్తామండి. సమయాన్ని అక్కడ తింటున్నాడు, మమ్మీ ఇక్కడ తింటుంది, నేను చైతన్య కూడా పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాం. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.